గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత భరత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? హలో 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 నీ ఇంట్రొడక్షన్ ఏంటి నా ఛానల్లో? హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత భరత్ వ్లాగ్స్. వ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసింది. నేను చూడలే, ఫస్ట్ టైం ఎప్పుడో 10th అట్లా డార్లింగ్ మూవీ వచ్చినప్పుడు అట్లా విని అబ్బా వెళ్ళాలి అని అనుకున్నా. అది ఎక్కడ ఉంటుందో కూడా సరిగ్గా తెలియదు అప్పుడు ఆ ఏజ్లో. కానీ ఇప్పుడు మేము నయాగరాకి వెళ్తున్నాం. సో ఎగ్జైటెడ్. ఇప్పుడే రెడీ అయినాం, అంత సెట్, లగేజ్ అంతా. 2 days మేము ఈ ట్రిప్ సండే నైట్ వరకు మళ్ళీ రిటర్న్ అవుతాం. సో ఈ 2 days ట్రిప్లో మేము ఏమేమి చూస్తున్నాం నయాగరా మీకు కూడా మాతో పాటు మీకు కూడా చూపిస్తా. లంచ్ టైం మాది, లంచ్ చేసేసినాం. అండ్ నైట్కి కూడా మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, తీసుకెళ్తున్నాం. ఎందుకు వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చేసరికి అంతా రెడీ చేసి పెట్టేసింది. చికెన్ కర్రీ చేసింది, లంచ్ చేసాం. ఇంకా నైట్కి చపాతీ కూడా పెట్టేసింది. ఇంకా బయట తినకుండా చేస్తుంది నన్ను. నాకేమో జర్నీలో ఏదో తినాలి, బయట కొనుక్కొని తినాలి, ఏదో తీసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. అన్నింటిని బ్రేక్ 2 days ఉంటుంది కదా గాయస్, ఓన్లీ ఈ రోజుకే కదా నేను ఫుడ్ ప్రిపేర్ చేసింది. సాటర్డే సండే ఎంజాయ్. లెట్స్ గో. బాయ్. వర్షం పడుతుంది గాయస్. బాయ్ హోమ్. బాయ్, టేక్ కేర్. 2 days జస్ట్. అన్నీ ఆఫ్ చేసి అన్నీ క్లాజెట్ అన్నీ స్టార్ట్ అవుతున్నాం. యా స్వామి శరణమయ్యప్ప. ఈ ప్లాన్ యాక్చువల్లీ మేము May 4th ప్లాన్ చేసినాం శ్వేత బర్త్డేకి. అన్ని హోటల్ బుక్ చేసినాం, ఫెరీ కూడా బుక్ చేశాను. అన్నీ చేశాక వెదర్ బాగాలేదు, ఆల్మోస్ట్ 5 degrees ఉంది. ఆ 5 degreesకి ఇంకా ఏం వెళ్తాంలే అని చెప్పేసి అన్నీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. సౌండ్ ఆపేమను, నువ్వు బెల్ట్ పెట్టుకుంటే ఆపుతుంది. సారీ చేసిన తెలుసా నువ్వు? అసలు ఆఫీస్ నుంచి వచ్చినాక వెంటనే స్టార్ట్ అవుదామని అందులో ఉండే నేను. సాక్స్ల కోసం కూడా లేటే. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే వరకు అన్నీ రెడీ చేసి పెట్టిన అయినా సరే లేట్. కొన్ని జరుగుతాయి. ఎప్పుడు నేను లేట్ చేస్తా, కానీ ఈరోజు సార్ లేట్ చేసి. లాంగ్ జర్నీ కూడా చేయాలి ఇద్దరం అని ప్రతిసారి అనుకుని ఇంకా ఇప్పుడు కుదిరింది లాంగ్ జర్నీ. మా ఇద్దరికి లాంగ్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఇండియాలో ఎప్పుడు కుదరలే, టైం వల్ల, ఆఫీస్ వల్ల. మళ్ళీ ఈ వీసా వచ్చాక మెల్లిగా వెళ్దాంలే అనుకోని అన్నీ మీదకి వచ్చేసినాయి. మనం ఇంకా ఇండియాలో ఎప్పుడు వెళ్ళలేదు. సో నౌ వి విల్ ఎంజాయ్. తలనొప్పి పోయిందా? ఇంకెక్కువైంది. ఆఫీస్ నుంచి వచ్చేదాకా తలనొప్పి లేదన్నా? లేదు, కార్ ఎక్కగానే స్టార్ట్ అయింది. నా పక్కన ఉంటే తలనొప్పి స్టార్ట్ అయిందని అంటావు. నేనే నీకో తలనొప్పి అంటావు ఎప్పుడు? ఎస్, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి గైస్, పక్కనే ఉంటాయి. ఇలా హస్బెండ్ ప్రాబ్లమ్స్ చాలా లవ్లీగా ఉంటాయి. ఏ సైడ్ సార్, ఏ సైడ్ చప్పట్లు కొడుకుంటా చప్పట్లు కొట్టకు, ఏడిపోతుంది కారు. నీ మొగుడు అంటే ఏమి? సార్ అది మొగుడు అంటే ఎవరా? ఏమి చార్జ్ చెప్పిన అడుగు చెప్తుంది. హే సిరి, మొగుడు అంటే ఏమి? I'm not sure.
తెలుగులో అడిగితే దానికి వెళ్ళొస్తుంది. హూ ఇస్ హస్బెండ్ అని అడుగు చెప్తుంది. హే సిరి. I'm not sure who that is. What's your husband's name? ఎందుకు తెలియదు నీకు? సర్వం తెలిసి ఉండాలి. అరుస్తున్నాడు భయ్యుడు. కాల్ అవుతుంది మా ఇంత విచ్ వన్ అని చూపిస్తుంది. Which one? నో ఇలా పిచ్చి వేసినప్పుడు అలా సిరి అని పిలిచి దాని తల తింటది. ఆఫీస్లో నేను లేనప్పుడు, సారీ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు. మరి నువ్వు ఉంటే నీ తల తింటా. పాపం ఎంత అల్లాడిపోతుందో సిరి. పాపం నువ్వు ఇక నాకు తప్పదు అనుకో. ఏమన్నా టార్చర్ ఫీల్ అవుతున్నావు అని. టార్చర్ అంటే ఏంటి? టార్చర్ అంటే ఏంటి చెప్పు. చింపు అందానా? వద్దు, నాకేం అవసరం లేదు. తిను నువ్వే. అయ్యో కింద పడుచు ఇంకా పని వద్దా? నాకు నేను తినంది కింద పడ్డా ఏం కాదు. అవునా? అవును. వద్దా? వద్దు వద్దు కదా. వద్దు. సరే పెట్టు. చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేము ఒక 400 మైల్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఒక 360, ఒక 40 మైల్స్ దాటాం. ఇంకా 360 ఉంది. మధ్యలో ఎన్నెన్నో అన్ని చూసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. నేచర్ని ఎంజాయ్ చేస్తూ. చాలా బాగుంది. కానీ ఆ వర్షంకి గ్రీన్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం నేచర్ మొత్తం ఎంత బాగుంది. చాలా చాలా బాగుంది గాయ్స్, మీరు ఎంజాయ్ చేయండి. ట్రిప్ స్టార్ట్ కాలేదు కానీ ఇది తినేసిండు. నేను తినేసిన. సో తినేసిన గైస్, తినేసాను. నేనే అన్నీ తిన్నా, మొత్తం నేనే తిన్నా. డ్రైవింగ్ లో ఉన్నావు అని బతికిపోయావు, లేకపోతున్నా అవి బయట కుక్క పోయినా. కుక్క శ్వేత కుక్క మళ్ళీ మొన్నట్లాగానే ఇట్లాంటి రోడ్స్ ఉంటాయి. పిట్స్బర్గ్ పోయినప్పుడు ఆ వ్లాగ్ లో చూసే ఉంటారు మీరు. రోడ్స్ ఇంత హైలో కొండల మీద నుంచి ఇయర్స్ అన్ని బ్లాక్ అయిపోయింది ఆ రోజు అయితే కదా. మని నాన్న ప్లీజ్ తలుముకుతామని మెల్లిగా పోని ప్లీజ్ నాన్న, మెల్లిగా పోని ప్లీజ్. బాగుంది వెదర్, ఎంజాయ్. ఎంత బాగుంది గాయ్స్, చూడండి పైన. చూడండి గాయ్స్ ఎంత బాగుంది. మౌంటైన్స్ మీద క్లౌడ్స్ సూపర్ ఉంది. ఎప్పుడైనా నాన్ టోల్ పైన వెళ్ళాలి. నాన్ టోల్ పైన వెళ్తుంటే ఇట్లా నేచర్స్ తగ్గుతాయి. అదే హైవే టోల్ పైన వెళ్ళాలి. ఉంది ఒక క్లిప్ మీకు వేస్తా చూడండి. మౌంటైన్స్ పైన క్లౌడ్స్ తగులుతుంటే పిచ్చి పిచ్చి ఉంది చూస్తుంటే. నాకైతే నాకు ఇట్లాంటి నేచర్స్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం. అది మళ్ళీ వర్షం పడుతుంది, ఈ వర్షంలో ఇట్లాంటి అంటే మౌంటైన్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఎట్లుంటాయి తెలుసు కదా. చాలా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. ఇప్పటి వరకు నిద్ర మబ్బులా ఉండే, ఇప్పటి వరకు సరే మాని ఇప్పటి వరకు నిద్ర మబ్బులో ఇట్లా
నడుస్తుంది రోడ్ ట్రిప్ అనుకురా. సడన్గా లేచి చూసేసరికి ఎంత బాగుందో వ్యూ మాత్రం కిర్రాక్ అసలు. ఎస్ అడ్జుడ్ మరి నేను చూస్తే డ్రైవింగ్ నువ్వు చేస్తావా? బర్రా ఇట్రా నేను తీస్తా. చేద్దాం, మధ్యలో అయినప్పుడు ఇస్తా. వావ్ I spent more art in my bedroom and recently. రెస్టారెంట్కి వచ్చాం అండ్ వీలైతే కాఫీ అలా ఉంటే తీసుకుంటాం అంతే. 2.5 hours డ్రైవ్ అయిపోయాక ఇంకో 270 మైల్స్ ఉంది. యా, మేము రీచ్ అవ్వడానికి 11 అవుతుందా? 10:30 to 11 మధ్యలో అయిపోతాం. యస్. సో కాఫీ తీసుకుంటున్నాం. యా, నిద్ర వస్తుంది మధ్యలో, అందుకని అలా కాఫీ వేస్తే ఓ ఎనర్జీ వస్తుంది. అదే ఇండియాలో అయితే ఏ రోడ్ పక్కన ఆపేసి ఓ ఛాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్. కాఫీ తీసుకున్నాము, ఇంకా చినుకు చినుకులు చినుకు పడ్డది. చినుకులు పడుతూనే ఉన్నాయి. వెళ్దాం ఇంకా. పద. అమ్మయ్య, అలా కాఫీ తాగుతూ కాఫీ తాగితే కొంచెం రిలాక్స్ ఉంటుంది. చాలా. కాఫీ తాగినాం, మళ్ళీ తినడం స్టార్ట్. ఈ జర్నీలో ఏంటో తినడం అంటే ఒక కాంకకి. మనం ట్రైన్లో పోతున్నామా? పాప్కార్న్ కొబ్బరి బండి, కూల్ డ్రింక్, కుర్కురే. నువ్వు పల్లెలు పల్లెలు పల్లెలే. పాట ఏం చదివినా ఇప్పుడున్న యూత్ అంటే మనం కూడా యూతే. కొంచెం 2 years బ్యాక్ 3 years బ్యాక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పెళ్ళిళ్ళు అవసరమా, మంచి ఎంజాయ్ చేద్దాం, పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలా ఉంటుంది, డ్రైవ్ చేస్తుంటే పిల్లల్ని సేవలు చేస్తారు. అదే కదా నీకు ఈ పాట బాగా నచ్చింది సార్కి. పెళ్ళిళ్ళు చేసుకుంటే తినిపిస్తారు డ్రైవింగ్ లా. లైఫ్లో చేసుకోకుండా మంచి ఎంజాయ్ చేయండి. నువ్వు చేసుకొని ఎంజాయ్ చేస్తావు, వాళ్ళు మాత్రం చేసుకోకుండా బ్యాచులర్గా కష్టపడాలా? తప్పు బ్యాచులర్ చేసుకోవాలి. లైఫ్ వేరు గాయస్, ఏదేమైనా సరే. చాలా మిస్ అవుతుంది పాప. చాలా. దీన్ని నేను తప్ప ఎవరు భరించలేదు, చాలా కష్టం. ఏముంది అంటే భరించాలి. బయట వర్షం, నా షోల్డర్ పైన నువ్వు పుడుతూ ఉన్నాయి, అది పైకి వెళ్ళిపోతూ గుట్టల మధ్యలో పక్కన భలే ఉంది. అందమా నీ పేరే అందమా, అన్నమ్మా నా టీషర్ట్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. నా టీషర్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్లాన్ చేయమంటారా? బాయ్స్ చేసిన పర్లేదు. ఓన్లీ కలిసి బాయ్స్. ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అంటే మాకు ఇప్పుడు 7:45, ఆల్మోస్ట్ 8 అవుతుంది. 7:45 కాదు, 8 అవుతుంది. ఇంకా చీకటి అవ్వలేదు. ఎంత బాగుందో వెదర్. వర్షం ఆగిపోయింది. వర్షం ఇక్కడైతే లేదు ఇప్పటి వరకు. మేము స్టార్ట్ అయినప్పటి నుండి ఒక 230 మైల్స్ వరకు వర్షమే ఉండే.
ఇంకా 153 మైల్స్ ఇంకా 153 మైల్స్. మేము ఆల్మోస్ట్ 230 మైల్స్ దాటొచ్చాం. ఇంకా 150 మైల్స్ ఉంది. ఇంకో 10:45 వరకు రీచ్ అవుతాం అనుకుంటా. అంటే మిడిల్లో ఆగకపోతే ఎగ్జాక్ట్ టైం, ఆగితే 11:30. అంతే. అంటే కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 230 మైల్స్ 400 కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేసినాం ఇప్పటివరకు. 400 కిలోమీటర్స్. అదే ఇండియాలో అయితే డే పడుతుండే మనీ. డేయా ఎక్కువ పడుతుంది ఆల్మోస్ట్. హైదరాబాద్ 250 కిలోమీటర్స్కి 5 అవర్స్. 5 అవర్స్ ఎందుకంటే ఓకే 4.5 అవర్స్ పడుతుంది. సో అలా నడుస్తుంది మా జర్నీ. అలా నడుస్తుంది. తినప్పటి నుండి నాకు ఇదే టార్చర్. సరే దిగి బస్సులు వచ్చాయి, నేను వెళ్తా మరి. ఎర్ర బస్ ఏమన్నా వస్తుందా? ఎర్ర బస్సు వస్తుంది. హలో ఆపండి కండక్టర్. ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఫ్రీ బస్ ఎక్కి. ఆధార్ కార్డు లేదు, ఏం లేదు నా దగ్గర. ఏం చూసారు మీరు? ఏం చూసాము, మంచి ఏమంటుంది దాన్ని, ఒక పోజ్, కపుల్ పోజ్. Just now in city Buffalo na Buffalo city. కెనడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హోటల్కి రీచ్ అయ్యాం. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాలి. చల్లగా ఉంది. 11:10కి రీచ్ అయ్యాం. 3కి స్టార్ట్ అయ్యాం. 3 PM నుంచి 8 అవర్స్ జర్నీ. ఓకే ఓకే. అది 2 క్వీన్ బెడ్స్ ఉన్నాయి. ఇదే మా హోటల్. ఏం చేస్తున్నావు నాన్న? ఇప్పుడే వచ్చినాం కదా. ఇవాళ వీడియో అంతా కాపీ చేయాలి కదా, కాపీ చేసి పెట్టేస్తే రేపటికి ఫ్రీ అయిపోతుంది. ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది గాయస్. అది ప్రాబ్లం మాకు ఇప్పుడు. మళ్ళీ ఇంకా వీడియోస్ ఉంటాయి కదా. సో ఇది రూమ్. లేట్ బుక్ చేసుకున్నందుకు చాలా అంటే చూసి లైట్ తీసుకున్నామని చెప్పి రావాలా వెదర్ ఎట్లా ఉంటుంది ఇంకా చూస్తే అలా సరే అని చెప్పి చూస్తే హోటల్స్ లేవు. చాలా ఈ వీకెండ్ కదా, అంటే 800 ఉన్నాయి. 800-900 పర్ 2 days. అట్లా చీప్ అండ్ బెస్ట్లో వి గాట్ దిస్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, నయగరా వీడియోస్. సో స్టే ట్యూన్డ్. చాలా టైర్డ్ అయిపోయినాం జర్నీ చేసి. వీడియో కంటిన్యూషన్లో సెకండ్ కింద వస్తుంది సజెషన్. సో ప్లీజ్ వాచ్ Day 2 New York video. Yes. Bye. Bye.